మనందరికీ ప్రభువు అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. త్రిత్వములోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములలో నుండి ధ్యానాంశముగా ఆదికాండము గ్రంథము 18వ అధ్యాయము 22, 23 వచనాలను చదువుకుంటాము. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? మాట ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, రక్షకుడా యేసు ప్రభువా, నీ పాదములకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తెలియజేసుకుంటూ మా యెడల గొప్ప ప్రేమ కనికరమును బట్టి నీ కుమారుణ్ణి నాయన మా కొరకు ఇచ్చావు ప్రభువా. అయోగ్యులమైన మమ్ములను తండ్రి నీతిమంతులుగా తీర్చిదిద్దుకున్నాను ప్రేమను బట్టి వందనాలు. చదువుబడిన ఈ లేఖనములలోని సత్యాన్ని ప్రభువా మాకు బోధించండి. చేరి వచ్చిన బిడ్డలమైన మేమందరము నీ వాక్యము ద్వారా నాయన సత్యాన్ని గ్రహించి సత్యములో ప్రతిష్ఠింపబడి ప్రభువా నీ కొరకు జీవించుటలో జయము వెంబడి జయము మాకు దయచేసి చేరి వచ్చిన బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకుంటాం. మా ప్రార్థన అంగీకరించమని యేసునామం పేరిట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, త్రిత్వంలోని 4వ ఆదివారము మరి దేవుని సన్నిధిలో ప్రభువును ఆరాధించుటకు ఈ ప్రతికూల వాతావరణంలో చేరి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరుచుకున్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిని నిలుచుండి చేస్తున్న ప్రార్థన, ఇది మనందరికీ బహుబాగా తెలిసినటువంటి విషయమే. అయితే అబ్రహాముకు దేవుడు అన్నాడు, నేను చేయబోవు కార్యము నా ప్రాణ స్నేహితుడు నేను దాచెదను. కనుక ఏమి జరగబోతున్నదో, ఏమి చెయ్యనై ఉన్నాడో దేవుడు అబ్రహామునకు తెలియపరిచాడు. అదేమిటంటే సొదొమ గొమొర్రాల యొక్క మొర, సొదొమ గొమొర్రాల యొక్క వాటిని గూర్చినటువంటి మొర చాలా గొప్పది. కనుక ఆ దేశమును నాశనము చేయడానికి వెళుతున్నా అన్నప్పుడు ఈ విషయం అబ్రహాముకి ఎందుకు చెప్పాడు నేను గతంలో చెప్పాను. ప్రార్థించే వ్యక్తిగా అబ్రహాము వెంటనే దేవుని సన్నిధిని మోకరించి అతడింకను యెహోవా సన్నిధి నీవు కనికరము కలిగిన దేవుడవు, ఆ పట్టణములో దుష్టులున్నారు నిజమే, కానీ నీతిమంతులు కూడా ఉండి ఉండొచ్చు కదా. ఆ పట్టణములో ఉన్నటువంటి దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? అప్పుడు ప్రభు ఇచ్చినటువంటి జవాబు 50 నుంచి మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ ప్రభు అన్నారు, ఇదే 18వ అధ్యాయంలో 31వ వచనము, 31వ వచనములో అక్కడ 20 మంది నీతిమంతులు కనబడుదురేమో అనినప్పుడు ఆయన 20 మంది ఉంటే నేను ఆ పట్టణమును నాశనము చేయను. ప్రియులారా,
ఇక్కడ ఒక ప్రశ్న మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యము నీతిమంతుడు ఒక్కడును లేడు అని లేఖనం చెప్తున్న అదే పాట చాలామంది పాడుకుంటా ఉన్నారు. ఏమండి, చాలామంది మనస్సులలో ఉన్నటువంటి మాట ఏమిటంటే నీతిమంతుడు ఒక్కడునో లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు. సో నీతిమంతుడు ఒక్కడు లేడనే మాట సత్యమే. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపములో ఉన్న వాస్తవమే. కానీ మరి ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, ఆ పట్టణములో ఏమండి కనీసం 20 మంది నీతిమంతులుంటే కాపాడతావంటే కాపాడతానన్నాడు. ఇప్పుడు 20 మంది నీతిమంతులు ఆ పట్టణంలో లేరు. కానీ అసలు ఉంటే అని అంటే అసలు ఒక్కడు లేడు నీతిమంతుడు అని చెప్పబడింది కదా. మరి 20 మంది నీతిమంతులు ఎలాగుంటారు కదండి. కాబట్టి ఈ దినాన్ని మనం అర్థం చేసుకోవలసింది, క్రీస్తు ప్రభువునకు వేరుగా నీతిమంతుడు లేడు లేడు లేడు. కానీ సర్వాధికారైన దేవుని యొక్క కృప ఏమిటంటే దుష్టులైనటువంటి వారు నశింపచేయుట. దుష్టత్వమును దేవుడు సహించడు, దుష్టత్వమును దేవుడు సహించడు. కానీ దుష్టుడు నీతిమంతుడుగా మార్చాలని దేవుడు దీర్ఘశాంతముతో మానవుల ఎడల చేతులు చాపుతున్నాడు. గమనించండి, మనము భగవద్గీతలో ఒక మాట లోకంలో వినబడుతుంటుంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దేవుడు ఎందుకు వచ్చాడు అని అంటే దుష్టులను శిక్షించడానికి, శిష్టులను అంటే మంచోళ్ళని రక్షించడానికి. ఈ మాటను మీరు ఆలోచన చేయండి. కొంతవరకు కరెక్ట్గానే కనబడుతుంది. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి పైన చూస్తే సమానంగానే కనపడతాయి. రోల్డ్ గోల్డ్లో ఎంతో కొంత గోల్డ్ ఉంది, కానీ అది గోల్డ్ మాత్రము కాదు. ఎంతో కొంత సత్యం ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ అది సత్యము కాదు. దుష్టులను శిక్షించుట, శిష్టులను రక్షించుట అనేది దేవుని నియమమే కావచ్చు. కానీ దేవుడు దుష్టుల్నే శిక్షించడం ప్రారంభిస్తే నీతిమంతుడు ఒక్కడునో లేడు. కాబట్టి ఎవడూ బ్రతకడు. కనుక దేవుడు ప్రేమ అయ్యున్నాడు, ఆయన కృప కలిగిన దేవుడు గనుక ఎంతసేపు ఈ దుష్టులైనటువంటి మానవులు, అపవాది చేత దుష్టత్వములో నడపబడుచున్న ఈ మానవులు రక్షణ పొందాలి, యుగయుగములు ప్రభుతో ఉండాలని దేవుడు దినమెల్లా చేతులు జాపుతున్నాడు. ప్రభు వచ్చింది ఎందుకనంటే నేను పాపులను పిలువ వచ్చి తిని, నీతిమంతుల కొరకు నేను కాదు వచ్చింది, నీతిమంతుల కోసం కాదు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. సర్వాధికారి దేవుడు దిగి వచ్చింది ఎందుకనంటే దుష్టత్వమును నశింపజేయడానికని కాదు. నశింపజేయడం ప్రారంభిస్తే ఏ ఒక్కడు మిగలడు గనుక ఆ దుష్టులను గడ్డం పట్టుకుని బ్రతిమలాడు, కొన్ని కార్యాలు చేసో, వారి జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేసో, సూచక్రియలు చేసో, మేళ్లు చేసో, మాట్లాడో, ఏదో విధంగా ఆ దుష్టుడు తన దుష్టత్వమును బట్టి మరణించుట దేవునికి ఇష్టము కాదు. మారు మనస్సు పొంది నీతిమంతుడు అవ్వాలని దేవుడు కృప చూపుతున్నాడు. ఇప్పుడు గమనించండి, మానవులందరూ పాపములో పుట్టారు కనుక అందరూ ఎక్కడున్నారు? నీతిమంతుడు అనే స్థానంలో ఉన్నారా? అందరూ పాపి లేక భక్తిహీనుడు అనే స్థానంలో ఉన్నారా? భక్తిహీనులమే. పాపము వలన పుట్టిన వారము, పాపము లోకములో పాపములో దొర్లిన వారము, పాపములో బతుకుతున్న వారం. కానీ దేవుని యొక్క మహాప్రేమ మహాకృప చేత ఆయన ఈ మానవులను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి చేయాల్సినటువంటి కార్యము ప్రభువు జరిగించడానికి ముందుగానే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. అతని పేరు అబ్రహాము. అబ్రహామును గురించి దేవుని వాక్యం చెప్పిన మాట ఏమిటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడుగా చేర్చబడడం అనేది ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది? ఎలాగో ఈ భక్తిహీనుడు నీతిమంతుడు అవుతాడంటే ఒకటే మాట చెప్పండి, నమ్మడము. అంతే.
పరలోకములో పరలోక సంబంధులుగా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి ఆదాము హవ్వలు ఎందుకు ఆ తోటలో నుండి బయటకు గెంటి వేయబడ్డారంటే ఒకటే కారణము, వారు దేవుని మాటను నమ్మలేదు, అంతే. నమ్మనందువలన అపవాది మాట నమ్మి ఆజ్ఞను అతిక్రమించారు. నమ్మనందువలన తోట బయటకు గెంటి వేయబడ్డారు. ఇప్పుడు దేవుని తోటలోనికి దేవుడు ఆశతో చేతులు చాపుతున్నాడు. మనము తిరిగి దేవుని తోటలోనికి వెళ్ళడానికి ప్రభువే కార్యాలు చేశాడు, శిలువ యజ్ఞాన్ని చేశాడు. కాబట్టి ఇవాళ ఆహ్వానం పలుకుతున్నాడు. ఎలాగూ మనం ఆ తోటలో అడుగు పెట్టగలమంటే నమ్ముట ద్వారా. అదొక్కటే మార్గం, విశ్వాసము ద్వారా. ఈ మాటలు మనకు తెలుసు. గమనించండి, అబ్రహాము దేవునిని విశ్వసించాడు కాబట్టి అతడు నీతిమంతుడు అనే స్థానములోకి వెళ్ళాడు. అంతవరకు అబ్రహామైనా ఎవరైనా ఏ స్థానంలో ఉన్నారండి? భక్తిహీనుడు, పాపి అనే స్థానంలో ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏ వ్యక్తికైనా దేవుడు చక్కని అవకాశాన్ని, ద్వారాలు తెరిచాడు. అందరికి ఆహ్వానం పలుకుతున్నాడు. అందరూ రావచ్చు. నీతిమంతుడనే స్థానంలోనికి ఎవరైనా రావచ్చు. ఆ స్థానంలోనికి రావాలంటే నమ్ముట ద్వారా. నువ్వు నమ్మావు అనడానికి ఒక గుర్తు ఏమిటంటే బాప్తిస్మము. నమ్మావు అనడానికి గుర్తు బాప్తిస్మము. నమ్మి బాప్తిస్మము పొందుట. విశ్వాసము ద్వారా దేవుడు మనకు ఒక గొప్ప స్థానము, ఘనమైన స్థానం ఇచ్చాడు. నీతిమంతుడు. నీతిమంతుడు ఇది సామాన్యమైన పదము కాదండి. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించాలి. రోమాపత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాము. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడిన మాట. పని చేయక అంటే దాని అర్థం ఏమిటంటే క్రియలేక, క్రియతో ముడిపడినది కాదు. పని చేయక ఒక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు కేవలము ఆయన యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా, దేవుడు నన్ను నీతిమంతునిగా ఎంచడానికి నేను విశ్వాసం ఉంచటమే, అంతే. అమ్మా, ఇవాళ ఈ భాగ్యము మనందరికీ దేవుడిచ్చాడు. దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నాడు. ఒకవేళ నువ్వు 100 సార్లు చెప్పినా నువ్వు ఇంకా విశ్వసించనందువల్ల 1000 సార్లు చెప్పడానికి కూడా ఆయన దీర్ఘశాంతముతో నీ ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ఆశ ఒకటే, భక్తిహీనుడు పాపి అనేటువంటి వాని అగ్నిగుండంలోకి వెళ్ళిపోకుండా నీతిమంతుడనే స్థానములోనికి నచ్చి నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని, యుగయుగములు ప్రభుతో ఉండాలని దేవుడు మన ఎడల ప్రేమతో దీర్ఘశాంతముతో మనకు దేవుని వాక్యాన్ని వినిపిస్తూనే ఉన్నాడు. ఎన్నో సూచక క్రియలు మన జీవితాల్లో జరిగిస్తూనే ఉన్నాడు. వినుట వలన విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాల వలన ఆయన యందు అనేకులు విశ్వాసం ఉంచిరి అని వ్రాసింది. ఆయన ఉద్దేశం ఏమిటంటే నువ్వు ఆయన నమ్మాలి. ఆయన నమ్ముట ద్వారా నీ స్టేటస్ ఏమైంది? నీతిమంతుడు అంటే సామాన్యమైన విషయం కాదండి. నీతిమంతుడు అంటే సామాన్యమైన మాట కాదు, సామాన్యమైన విషయం కాదు. ఈ భాగ్యాన్ని గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. ఇప్పుడు అంటున్నాడు, ఒకసారి గమనించండి. ప్రభువా, దుష్టులను నశింపజేయడం అంటే నువ్వు దుష్టత్వమును సహించేవాడివి కాదు. కానీ నీతిమంతులు ఒకవేళ ఆ పట్టణములో ఉంటే, నీతిమంతులు అంటే ఎవరని నేర్చుకున్నాము? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, విశ్వాసము కలిగిన వారు. అలాంటి విశ్వాసులు ఒకవేళ ఆ పట్టణములో ఉంటే ఆ పట్టణమును కాయుదువా. పట్టణాలండి, ఎన్ని పట్టణాలు? సొదొమ ఎన్ని పట్టణాలు? ట్విన్ సిటీస్ అన్నమాట. ఏమండి, 2 పట్టణాలలో ఎంత జనాభా ఉండి ఉంటుందో మీరు ఆలోచన చేయాలి. అంత జనాభా
20 మంది ఉంటే ఆ జనాభా నష్టపోదట. ఒక్కసారి ఆలోచించి, నీతిమంతుడు పవర్ ఏంటో. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఒక నీతిమంతుడి యొక్క పవర్ ఏంటో మీరు ఆలోచన చేయండి. ఉదాహరణకు, ఒక బస్సులో ప్రయాణం చేస్తున్న బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారనుకోండి. అందులో 2 యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. విశ్వాసం ఉంచడం ద్వారా ఏమయ్యారు? వాళ్ళు నీతిమంతులయ్యారు. అంటే 2 విశ్వాసులు ఆ బస్సులో ఉంటే మిగిలిన 38 మంది భక్తిహీనులైనా, మిగిలిన 30 మంది కూడా పాపులైనా ఆ బస్సు క్షేమముగా గమ్యానికి చేరుతుంది. అర్థమైందో లేదా? ఏంటి దాని పవర్ ఏంటి? ఏంటి ఆ భద్రత ఏంటి? ఆ బస్సులో ఎవరున్నారు? ఎంత ఘనత అండి నీతిమంతుడి ఘనత! ఏమండి, జైలధికారి విషయంలో మనకు తెలుసు కదా. అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయలేను ఏమన్నారు అక్కడ? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. నీవు మాత్రమే కాదు, నీ కుటుంబం అంతా కూడా కాపాడబడుతుంది, రక్షించబడుతుంది. ఒక నీతిమంతుడి యొక్క ప్రభావం ఎంత బలమైనదో ఆలోచన చేయండి. నేను చాలాసార్లు ఆలోచన చేసినప్పుడు నాకు వెంటనే ఈ రిజల్టే కనపడుతుంది. అంటే ఫలానా తిరణాలకు వెళ్ళారంట, ఫలానా చోటకి వెళ్ళారంట, అక్కడ తొక్కిసలాట జరిగిందంట, 60 మంది చచ్చిపోయారంట, అది వాళ్ళు అందరూ డేరాలు వేసుకుని ఉన్నారంట, అక్కడ జాతర జరుగుతుంది, లేకపోతే ఇంకోటి జరుగుతుంది, అగ్ని ప్రమాదం వచ్చింది, ఎంతమంది చచ్చిపోయారు. ఇదిగో నిన్న అమర్నాథ్ యాత్రకి వెళ్ళారు, అమర్నాథ్ యాత్రకి వెళితే అక్కడ ఏదో నది వీడియో వచ్చేసింది, మొత్తం 14 మంది గల్లంత అయిపోయారు, వీళ్ళందరూ చెల్లాచెదరండి. నిన్నగాక మొన్న జరిగింది. ఏమండి, ఇలాగ ఎందుకు జరుగుతుంది అని అంటే మీరు గమనించాలి. అలాంటి నష్టాలు అక్కడ విన్నాం, కానీ ఫలానా మీటింగ్ వెళ్ళారు, లక్షలాది మంది ప్రజలు వచ్చారు, కానీ ఏ ఒక్కటి కూడా చిన్న ప్రమాదం అందరూ క్షేమంగా వెళ్ళారు. ఏంటి రహస్యం? ఏమిటి రహస్యం? ఒకసారి లోకం కూడా ఆలోచన చేయాలి. నీతిమంతుల సభ, జాగ్రత్తగా గమనించాలి. ఒక నీతిమంతుడి యొక్క ప్రభావము, ప్రభువా దుష్టులు ఉన్నారు వాస్తవమే, కానీ ఆ దుష్టులు ఉన్న పట్టణములో 20 మంది నీతిమంతులుంటే ఆ పట్టణమును కాయుదువా, ఆ పట్టణమును, ఆ 20 మందిని బట్టి నేను నాశనము చెయ్యను అన్నాడంటే, నీ కుటుంబములో ఒక్క నీతిమంతుడు ఎంత భద్రత! ఏమండి, ఒక గ్రామములో ఉన్న నీతిమంతుల యొక్క వారిని బట్టి ఆ గ్రామమే కాపాడబడుతుంది. ఎందుకంటే లోకమంతయు దుష్టుని యందు దేవుని కోపము, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపడుచున్నది. కానీ ప్రభువా, ఆ పట్టణములో లేక ఆ గ్రామములో ఆ ఇంట్లో నీతిమంతుడు ఉన్నాడయ్యా, ఆ నీతిమంతుని బట్టి కుటుంబము. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడు అంటే ఎవరన్నాము? ఎవరని దేవుని వాక్యం చెప్పింది? నీతిమంతుడు. నీతిమంతుడు అంటే ఇక్కడ మీరు ఇంకొక వివరణ మీరు తెలుసుకోవాలి. నేను గతంలో చెప్పాను, నీతిమంతుడు అంటే పరలోక రాజ్యము కొరకు ఎంపిక చేయబడినవాడు. ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరంట? పరలోకము కొరకు ఎంపిక చేయబడినవాడు. దానికి ఉదాహరణగా చెప్పాను నేను. పోలీస్ ఇన్స్పెక్టర్గా ఒక వ్యక్తి ఎంపిక చేయబడ్డాడు అనుకుంటే, ఎలా ఎంపిక చేయబడ్డాడు? అతని కష్టార్జితము, అతని యొక్క ప్రయాస, కష్టపడ్డాడు, చదువుకున్నాడు, రాత్రి పగలు కష్టపడి అతను ఆ రిటన్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణుడయ్యి ఎంపిక చేయబడ్డాడు. ఏమండి, పోలీస్ ఇన్స్పెక్టర్ అనేటువంటి పోస్టుకు అతడు ఎప్పుడైతే ఎంపిక చేయబడ్డాడో, ఎంపిక చేయబడిన ఆ లిస్టులో అతని పేరు వచ్చిందా, కుటుంబంలో సంతోషం ఉంటుందా ఉండదా? ఉద్యోగం వచ్చేసిందా, ఎంపిక చేయబడ్డా? జస్ట్ ఎంపిక చేయబడ్డాడు. ఎంపిక చేయబడ్డాడంటే మిగిలిన నుంచి ప్రత్యేకించబడ్డాడు కదా. ప్రత్యేకించబడిన తర్వాత అతను ఏ డిపార్ట్మెంట్కి చెందినోడండి? అవునా? ఎంపిక చేయబడ్డంతో అతడు పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తే. ఎంపిక చేయబడ్డాడు. ఎంపిక చేయబడిన తర్వాత అతడికి శిక్షణ ఇవ్వబడుతుంది, ట్రైనింగ్కి ఇవ్వబడుతుంది. అంటే ఇప్పుడు ఎంపిక చేయబడిన వ్యక్తికి శిక్షణ అవసరము. దేవుని పిల్లరా,
నీతిమంతుడు అంటే ఎవరంటే పరలోకములో ఉండుట కొరకు ఎంపిక చేయబడినవాడు. అర్థమైందా? ఇప్పుడు అతను ఏ డిపార్ట్మెంట్ అంటే పరలోకపు డిపార్ట్మెంట్ అన్నమాట. ఒక ప్రత్యేకమైన వ్యక్తి. సరే, పోలీస్ ఇన్స్పెక్టర్ గారు ఎలాగ ఎంపిక చేయబడ్డాడంటే అతను చాలా కష్టపడి చదువుకున్నాడు, అవునా? అది అతని కష్టార్జితము. మరి పరలోకము కొరకు ఇతడు ఎలాగ ఎంపిక చేయబడ్డాడంటే ఇతని కష్టార్జితము కాదు, పని చేయక అన్నాడు. అర్థమైందండి? ఇది క్రియల మూలముగా కాక మన భక్తిని బట్టి కాదు, కేవలము నమ్ముట వలన, అంతే. ఇది కృప. విశ్వాసము ద్వారా ఆయన కృప చేత మనకు ఒక భాగ్యం వచ్చింది. ఏమిటా భాగ్యము? నీతిమంతుడు. నీతిమంతుడు పరలోకానికి ఎంపిక చేయబడిన వ్యక్తి పేరు. భక్తిహీనుడు అంటే ఎంపిక చేయబడని వ్యక్తి. క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు ఎంపిక చేయబడిన తరువాత నుంచి ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. నువ్వు ఎంపిక చేయబడినప్పటి నుంచి దేవుని వాక్యము నీతో ఉపదేశము ఇవ్వబడుతుంది. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ వాక్యములో ఉన్న ఉపదేశం అంతా ఎవరికి? భక్తిహీనులుకా, నీతిమంతులుకా? చెప్పాలందరూ నీతిమంతులకేనా? సువార్త ఎవరికి? అన్యజనులకు. రండి, నీతిమంతుడయ్యే భాగ్యము మీకు అవకాశం ఉన్నది, రండి అనేది సువార్త. నీతిమంతులైనటువంటి వారికి ఏమిటంటే దేవుని రాజ్యములో ఉండవలసిన విధానాలు ఏంటో మనకు నేర్పబడతాయి. ఈ లోకములో బ్రతుకుచున్న కాలంలో నువ్వు వేటిని విసర్జించాలో నేర్పబడతాయి. అర్థమైందండి? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నది ఎవరికి? భక్తిహీనులుకా, నీతిమంతులుకా? ఇప్పుడు చెప్పండి, నీతిమంతులు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఒక్కడూ లేడు అనే వాస్తవమే. కానీ ఎప్పుడంటే క్రీస్తుకు వేరుగా, ఇవాళ యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. నీతిమంతులుగా తీర్చబడినప్పటి నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పటి నుంచి మనలో ఉన్న లోపములను ప్రభువు మనకు ఎత్తి చూపిస్తాడు. వాటిని సరిచేసుకుంటూ వెళితే దినదినము ఏంటి? ఈ పరలోక సంబంధమైనవి ఏమైతే ఉన్నాయో వాటిని పొందుకొనుట, ఈ భూ సంబంధమైన వాటిని విసర్జించుట, ఇలాగూ మనము ప్రయాణము చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది. అవునండి? ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది. నీవు ప్రభువు నీతో వాక్యము ద్వారా నీతో చెప్పినటువంటి ప్రతి మాటను స్వీకరించి దేవునికి అసహ్యమైనవి లేక పరలోకమునకు అసహ్యమైనటువంటివి నీవు వాటిని భూమి మీద విసర్జించుట, పరలోక సంబంధమైన వాటిని భూమి మీద నేను నేర్చుకొనుట, వాటిని పొందుకొనుట, దీని పేరు భక్తి సాధన అంటారు. అర్థమైందండి? భక్తి ప్రాక్టీస్ అన్నమాట. నేను ముందు మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను, పరలోకంలో ఉండేవాడు పరలోకం కోసం ఇక్కడే ప్రిపేర్ చేయబడుతున్నాడు. ఆ వాతావరణాన్ని నువ్వు ఇక్కడే నేర్చుకోవాలి. అది పరిశుద్ధ వాతావరణం. ఈ భూ సంబంధమైనదంతా అపవిత్రమైన వాతావరణంలో పెరిగాము కాబట్టి పరలోకములో ఉండగోరువాడు ఆ పరిశుద్ధ వాతావరణమును ఇక్కడ నేర్చుకోవడానికి దేవుడు నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేయబడిన వారి పేరేమిటి చెప్పండి? నీతిమంతుడు. సో నీతిమంతుడు అంటే పరలోకానికి ఎంపిక చేయబడి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో శత్రువు అయిన సాతాను ఈ లోకములో ఉన్నాడు. నీతిమంతుడు ఇప్పుడు ఎక్కడ బతుకుతున్నాడు? సాతాను అండర్లో ఉన్న ఈ లోకంలోనే బతుకుతున్నాడు. కాబట్టి నీతిమంతుడి ట్రైనింగ్ చాలా కష్టంగానే ఉంటుంది కదండి. అసలు నువ్వు నీతిమంతుడు అనే హోదాలోకి వెళ్ళాకే దేవుడు నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో అసలు వాటిని ఆలోచన చేస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మా, మనమందరము యేసు రక్తము చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాము కదా. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనకు ట్రైనింగ్ ఎందుకంటే, ఒకసారి ఒక మాటను మనం తెలిసిన మాటే మరొకసారి చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక
13వ వచనము. ఒక్క నిమిషం అండి, అందరూ తీయాలి. 14వ అధ్యాయం 13వ వచనం చదివితే ఏం రాసింది? పరిశుద్ధులు. ఒక్కసారి ఆగుదాం అమ్మా. పరిశుద్ధులు అంటే ఎవరు? కడగబడి నీతిమంతులు కదండి. ఇప్పుడు నువ్వు నీతిమంతుడుగా ఉంటే సరిపోతుందా? నీతిమంతుడు గురించి మీకు తెలుసు, ఈ మాటలు నేను గతంలో పరలోకంలో స్థానాలు ఉన్నాయి. అవునండి, పరలోకములో స్థానాలు ఉన్నాయి. అత్యున్నతమైన స్థానం ఎవరిదని అంటే క్రీస్తువలే అన్ని విషయములలో జయించిన వారు. ట్రైనింగ్ ఎక్కడ కూడా వెనకడుగు వేయకోకుండా విశ్వాసముతో ఈ ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్ళు అన్నమాట. అర్థమైందండి మాట? అలాగే పరలోకములో అత్యల్ప స్థానం ఎవరిది చెప్పండి? నీతిమంతుడుగా, విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, కానీ ట్రైనింగ్లో మాత్రము ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. అర్థమైందండి మాట? పరలోకంలో నీతిమంతుడు. అందుకే 1 కొరింథీ పత్రిక, నేను మళ్ళొకసారి ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అంటే ఈ పాఠాన్ని గతంలో చెప్పాను కాబట్టి మీకు జ్ఞాపకం చేసుకోవాలి అమ్మా. 15వ వచనం అని చెప్పాను నేను. ఒకని పని అంటే తను కట్టుకుంటున్నాడు తన ట్రైనింగ్ని. ఆ కట్టుకునే మెటీరియల్స్ ఏంటో కూడా మనం తెలుసుకున్నాము. ఏమండి? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు కదండి. ఈ 6 మెటీరియల్స్, దాని గురించి మీకు వివరణ ఇచ్చాను. కట్టుకున్నటువంటి వాడు అంటే తన ప్రాక్టీస్లో, తన యొక్క ట్రైనింగ్లో తాను కట్టుకుంటున్నటువంటి కట్టుబడి ఒకవేళ కాల్చివేయబడితే, అర్థమైందండి, అతడు ఏ విషయంలో కూడా సక్సెస్ కాకుండా ఉంటే మెట్టుకు అతడు విశ్వాసంలోనే ఉన్నాడు, కానీ పోరాటాల్లో సరైనటువంటి పోరాటం లేక, ప్రార్థనా బలం లేక అతడు ఓడిపోతూ ఉన్నాడన్నమాట. అర్థమైందండి? అలాంటి వాడిని గురించి 15వ వచనం ఏముందంటే, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అయితే అతడు తన మట్టుకు అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షించబడతాడు. అంటే అగ్నిగుండంలో పడ్డం అంతవరకు ఓకే. ఎవరు ఆ వ్యక్తి? ఏ విధమైన ప్రయాస లేనోడన్నమాట. సిలువ మీద దొంగ అంటున్నాం కదా, అతడు ఏ విధమైన ప్రయాస లేదు, కానీ యేసునందు విశ్వాసం ఉంచాడు. పరలోకములో అతనికి ప్రవేశం దొరికింది, కానీ పరలోకంలో అతని స్థానము కింది స్థానము. అర్థమైందన్నమాట? ఓకే. కానీ నువ్వు పరలోక పౌరుడు అయ్యావు కదా, నీతిమంతుడు అయ్యావు కదా, యేసు రక్తములో కడగబడి పరిశుద్ధుడు అయ్యావు కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎఫెసీ పత్రిక 4:13 ఇప్పుడు చదువుదాం. పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే రెండో పదం, పర్యాయ పదం ఇంకోటి ఏంటి? నీతిమంతులు. అంతేనా కదా అండి? అవునా? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. అంటే ఒకరోజు రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడెల్లా, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడెల్లా, వాక్యం దేవుని ద్వారా నువ్వు నేర్చుకుంటున్న విషయాలలో ఏది విసర్జించాలి, ఏది నేను కలిగి ఉండాలి, ఏది విసర్జించాలి, ఏది కలిగి ఉండాలి, ఈ విషయంలో నీ ప్రాక్టీస్ దినదినము అభివృద్ధి చెందుతుంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, అది సంపూర్ణత. అర్థమైందా ఈ మాట? అందుకే అన్నాడు, నీతిమంతుడు పరిశుద్ధుడగునట్లు, పరిపూర్ణుడు అగునట్లు. పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు, సంపూర్ణులు అగునట్లు. దేవుడు ఈ పరిచర్య యావత్తును ఎందుకు నియమించాడు? ఎవరి కోసం నియమించాడు చెప్పండి? ఇప్పుడు అర్థమై ఉంటుంది. పరిశుద్ధపరచబడిన నీతిమంతులుగా, ఏమండి, నీతిమంతులుగా ఏర్పరచబడిన
కదండి. ఎంపిక చేయబడిన మనలకు ట్రైనింగ్ ఇవ్వడానికి, పరిపూర్ణులుగా సంపూర్ణులుగా మనల్ని ప్రిపేర్ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన విభాగాలు. అర్థమైంది కదా. కొందరిని ప్రవక్తలుగాను, అపోస్తలుగాను, సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా. ఎందుకండి ఈ ప్రాసెస్ అంటే నీతిమంతుడు సంపూర్ణుడు అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు గమనించాలి. అసలు నువ్వు ఒక్కసారి విశ్వాసము ద్వారా నీతిమంతుడు అయితేనే నువ్వు పరలోకపు డిపార్ట్మెంట్కి చెందినోడివి కదా. అప్పుడే నీ మీదకి ఒక ఆశీర్వాదం వచ్చింది. అదేమిటంటే నువ్వు ఎక్కిన బస్సు క్షేమంగా ఉంటుంది అన్నాను. అర్థమైందా లేదా? నిన్ను బట్టి నీ కుటుంబమే ఉగ్రత నుంచి కాపాడబడుతుంది. 20 మంది లాంటి వాళ్ళు ఉంటేనే అమ్మ ఒక మాట, నీతిమంతుడు అనే ఒక ఆ పట్టణములో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో తెలియదు కానీ లోతు ఉన్నాడు కదా. లోతు నీతిమంతుడా కాదా? ఏమండి, లోతు నీతిమంతుడు. దేన్ని బట్టి నీతిమంతుడు అని చెబుదాము? దేన్ని బట్టి నీతిమంతుడు? నీతిమంతుడు దేన్ని బట్టి అవుతాడంటే ఇంక రెండో తడుముకోవద్దు, నమ్మాడు గనక అంతే. అప్పుడు చెప్పండి, ఇప్పుడు లోతు నీతిమంతుడేనా? మనకెలా తెలుసు లోతు నీతిమంతుడని? అంటున్నారు మీ అందరూ. లోతు నీతిమంతుడని ఎలా తెలుసు? లేఖనంలో రాసి ఉంది ఆయన నీతిమంతుడని. ఒకసారి రెండవ పత్రిక, పేతురు రెండవ పత్రిక, పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి మనం చదివితే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము నేను చదువుతున్నాను వినండి. 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు, అంటే మనకన్నమాట, మేమండి ముందు తరములలో ఉన్న భక్తిహీనులకు వారికి, అబ్బాయి భక్తిహీనుడుగా ఉంటే ఇదే సంభవిస్తుంది నీకు అని చెప్పడానికట, దుష్టాంతములుగా ఉంచుటకై ఆ పట్టణాల్ని నాశనాన్ని విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉన్నాడు. తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు. ఒకసారి గమనించాలి, ఆ పట్టణం నిండా ఎవరున్నారు చెప్పండి? భక్తిహీనులు ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణం నిండా ఎవరున్నారు? అక్కడ ఎమడలేని వ్యక్తిగా ఎవరున్నాడంటే నీతిమంతుడు. రోజు బాధపడతామేనంట. ఏంట్రా ఈ దుష్టత్వం, ఎవడు చెప్పినా వింటలేదు. మీకు ఓ విషయం చెప్పనా అందులో? ఇప్పుడు లోతు గారికి 2 ఆడపిల్లలు ఉన్నారు, అవునా? ఆ 2 ఆడపిల్లల గురించి లోతు గారే చెప్పారు. పెండ్లి కాని నా 2 కుమార్తెలు ఉన్నారు అన్నాడు. చెప్పండి, వాళ్ళిద్దరికి పెళ్ళి అయిందా లేదా? పెళ్ళి అవ్వలేదు. కానీ లోతుకి 2 అల్లుళ్ళు కూడా ఉన్నారు. అదేంటది? ఆలోచన చేయండి ఒకసారి. అతనికి 2 అల్లుళ్ళు ఉన్నారని అక్కడే లేఖనంలో రాసి ఉంది. అరే అల్లుళ్ళు ఎక్కడ వచ్చారండి పెళ్ళి అవ్వకుండా? గమనించాలి, ఆ ఊరే పనికిమాలినూరు. ఇప్పుడు భారతదేశమే కాదండి, ప్రపంచంలో చాలా మట్టుకు పనికిమాలితనం. డేటింగ్ తెలుసా మీకు? డేటింగ్ అంటున్నారు, పెళ్ళి అవ్వలేదు కానీ వాళ్ళిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారంట, తిరుగుతూనే ఉంటారంట. అసలు ఈ సిస్టమ్ ఆ రోజే వచ్చేసిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ ఊరు పనికిమాలినూరు. అంత దుర్మార్గపు ఊరులో తన పిల్లలకు చెప్పినా వినని పరిస్థితి. మరి తండ్రి, నీతిమంతుడైన తండ్రి ఏం చేస్తాడు? హృదయంలో ఎమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ అల్లుళ్ళను కూడా, రెండయ్యా సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీరు వచ్చేయండి పోనంటే అల్లుళ్ళ దృష్టికి తడు ఎగతాళి చేయబడ్డాడని రాసి ఉంది. గమనించండి ఆ ఊరు ఎంత పనికిమాలినగా ఉందో. కానీ వాళ్ళని నాశనం చేయాలని అంటే అక్కడ ఎవరున్నారట? నీతిమంతుడైన లోతు. ఎమళ్ళలేక దేవుని పిల్లారా, అందుకని దేవుడు ఆ లోతును ఆ పట్టణము నుండి
బయటికి తీసుకొచ్చి భస్మము చేశాడట. మీరు ఆలోచన చేయండి, ఒక నీతిమంతుడు ఉంటే నీ కుటుంబము రక్షించబడుతుంది. నీతిమంతుడు ఈ లోకమును అసహ్యించుకుంటాడు. దున్నబోతే దోళ్ళలో మెయ్యబోతే ఆవులు అనే సామెత ప్రకారంగా ఇందులోనూ దొల్లి అందులోనూ దొల్లేవాడు నీతిమంతుడు కాదు. నీతిమంతుల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుడు నిన్ను నీతిమంతుడికి ఎంచుకున్నది ఎందుకంటే ట్రైనింగ్ చేసి నిన్ను సంపూర్ణునిగా చేసి పరలోకంలో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలని. భూమి మీద నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడుగా తీర్చబడ్డావు ఆ రోజు నుంచి ఈ బెనిఫిట్స్ అన్నీ, పరలోకపు బెనిఫిట్స్ అన్నీ నీకు వర్తిస్తాయి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట మనం చదివితే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా, క్లియర్గా ఒకసారి సరిగ్గా అర్థం చేసుకుని చదవాలి ఈ మాట. నేను చదువుతున్నాను చూడండి. యథార్థవంతులకు అంత ఒక మాట, నీతిమంతులు అనే దానికి మళ్ళీ స్పెషల్గా ఇంకో మాట యాడ్ చేశాడు. ఏంటి అంటే యథార్థత లేని నీతిమంతులు కూడా ఉన్నారని అర్థం. అర్థమైందా? నీతిమంతుడుగా నువ్వు యేసునందు విశ్వాసం ఉంచి నీతిమంతుడుగా తీర్చబడ్డావు, కానీ నీకు ఇవ్వబడినటువంటి ట్రైనింగ్లో, నీకు ఇవ్వబడుతున్న ఉపదేశములో నిన్ను దేవుడు తన స్వరూపములోనికి మార్చుచున్నటువంటి ఈ తరుణములో నువ్వు సరైనటువంటి భక్తి లేక మోసకారితనంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉందని అర్థం. అంతేనండి? అదే యథార్థతతో నీవు నీ నీతిని కొనసాగిస్తే అప్పుడు ఈ మాట వర్తిస్తుంది. ఏమన్నాడు? యథార్థవంతులకు నీతిమంతుల పిల్లలో. నువ్వేం డౌట్ పడక్కర్లేదు. పిల్లలు ఇంకా వర్దిలేదు, పిల్లలు ఇంకా నువ్వేమి ఆడికిలాగా ఈడికిలాగా బెంగ పెట్టుకో అక్కర్లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు యథార్థముగా నీ నీతిని కొనసాగిస్తున్నావు కాబట్టి నువ్వు చూస్తున్నప్పుడైనా లేకపోతే నువ్వు నీ తదనంతరమైనా నీ పిల్లలు మాత్రం ఆశీర్వదించబడతారు. ఎందుకంటే నేను ఇస్తున్న మాట అన్నాడు. అరే, నీతిమంతుడి యొక్క భాగ్యం అండి ఇది. ఈ అవకాశము ఇంకా నీతిమంతులుగా కాకుండా బయట తచ్చాడుతున్నటువంటి వారికి చక్కని అవకాశం ఇది. నీతిమంతులుగా చేర్చబడినటువంటి మనకు దేవుడు మాట్లాడుతున్నాడు, యథార్థముగా నీ నీతిని కొనసాగిస్తే నేను నీకు ఇచ్చే బహుమానము, నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తాను. అవునా? నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుడు పడిపోయినను, ఎన్నిసార్లు పడిపోయినాడు? నువ్వు దయచేసి ఎవడిని కూడా ఆడు పనికిమాలినోడు, ఆడు తాగుబోతాడు, ఆడు అలాంటోడు, ఈడు ఎలాంటోడు అని నీవు పాడు చేసుకోకు. ఎదుటి వ్యక్తి గురించి నీకేం తెలుసు? అతడు ఒకవేళ యేసుక్రీస్తును తన రక్షకునిగా అంగీకరించి ఉన్నాడేమో, ఇప్పుడు పనికిమాలినోళ్ళలాగా ఉన్నాడు అని అనుకున్నా, అతడు పడిపోయినను దేవుడు అతనిని లేపుతాడు. మనమెవరు అండి ఒక వ్యక్తిని జడ్జి చేయడానికి? మందిరాల్లో పాస్టర్లు సంఘాలు కొట్టుకుంటుంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడి దైవజనులు కూడా దూషిస్తున్నారు. ఒక మాట చెప్పనా? వాళ్ళు యేసు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి నీతిమంతులే, కానీ పడిపోయాడని చెప్పి వాళ్ళ మీద సాతాను అతిశయించడానికి వీలు. ప్రభువా తప్పయింది నాయన అని ఒక్క మాట అడిగితే దేవుడు వారిని లేపుతాడు. అర్థమైందండి? నీతిమంతుడు పడిపోయినను దేవుడు అతన్ని లేపుతాడండి. అతడు పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగితే లేపుతాడు దేవుడు. ఎవరిని ప్రభు వదిలిపెట్టడు. ఎంత భాగ్యం అండి నీతిమంతుడు అన్నది. అందుకే ప్రభు అన్నాడు, నా గొర్రెలలో ఏ ఒక్క గొర్రెను నేను పోగొట్టుకోను. వన్స్ విశ్వసించి నా దగ్గరకు వచ్చాడు, నన్ను ఆశ్రయించాడు, క్షమాపణ అడిగాడు, నేను అతనిని నీతిమంతునిగా ఎంచాను. దట్స్ ఇట్, అయిపోయింది. నేను ఎంచుకున్నాను. అతడు ఇప్పుడు పరలోకపు ట్రైనింగ్లో ఉన్నాడు. ఎవరిని త్రోసివేస్తాడంటే, ఒక మాట మరలా మీరు జ్ఞాపకం చేసుకుని, నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే అన్నాడు. మరి ఇదేంటి ఇది?
నీతిమంతుడు కూడా రక్షణ పొందటం అనేది కష్టము అన్నాడు. అదేంటి అని అంటే ఒకసారి మీరు గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనము. ఆ మాట చూడండి. నీతిపరుడు అంటే ఎవరు? నీతిమంతులుగా తీర్చబడిన మనము. ఓకే, అయితే నీతిపరుడు అంటే ఏమైందన్నమాట? పడిపోయాడు కదా. నీతిని విడిచి పాపము చేశాడు. ఎందుకంటే లోకాధికారి వాడిని చాలా తీవ్రంగా ప్రేరేపించాడు, పడిపోయాడు. పడిపోయినను దేవుడు మరలా, ఒకసారి ఆలోచన, పడిపోయినను దేవుడు మరలా లేవనెత్తుతాడు కదండి. పశ్చాత్తాపడితే లేవనెత్తుతాడు. పడిపోయినను మళ్ళీ లేవనెత్తుతాడు. పశ్చాత్తాపడితే లేవనెత్తుతాడు. క్షమాపణ అడిగితే లేవనెత్తుతాడు. బాగానే ఉంది. కానీ నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి ఇక పశ్చాత్తాపము లేకుండా, అమ్మా పశ్చాత్తాపము లేదు. ఎందుకంటే ఆడ అలా చేసినప్పుడు నేను ఎలా చేస్తే తప్పు ఏంటండి అంటాడు తప్ప, ప్రభువా నేను తప్పు చేశానని అనడం. ఏమండి, మారు మనస్సు అక్కరలేని నీతిమంతులు అంటే వెళ్ళే 99 మంది మారు మనస్సు అక్కర్లేని నీతిమంతుల కంటే పశ్చాత్తాపడి పాపము వదులుచుకున్న పాపిని గూర్చి పరలోకంలో సంతోషమట. అంటే ఈ వ్యక్తి ఎవరు అని అంటే నీతిమంతుడే కానీ పడిపోయాడు. లేవనెత్తే ప్రభువా అని చెప్పి లేవనెత్తే దేవుడి వైపు చేతులు చాపడం లేదు, పశ్చాత్తాప పట్టడం లేదు, క్షమాపణ అడగటం లేదు. అలాగే పడిపోయి నీతిని విడిచి పాపము చేసి ఏమన్నాడు? వాటిని దుష్టులు చేయు హేయ క్రియలు ఇంకా లోకంలో కలిసిపోయి ఇక అదే పరిస్థితులలో ఉంటే అతడు బ్రతుకుతాడా? అంటే అతడిలోకి నిత్య జీవం ఉంటుందా? అతడు పరలోకంలో ఉంటాడా అని అడిగాడు. అతడు చేసిన నీతి కార్యములో యేసు ప్రభువుని నమ్మానని వచ్చాడు కానీ అతని నీతి కార్యములే మాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడయ్యాడు కాబట్టి చేసిన పాపమును బట్టి మరణములోకి పోతున్నాడు అన్నాడు. ముందు అతను నీతిమంతుడా కాదా? జీవగ్రంథంలో పేరు తుడిచి వేయబడింది అతను. ఎందుకంటే అతడు మారు మనస్సు పొందలేదు. పడిపోయాడు కానీ కొనసాగించలేకపోయాడు. కానీ అయినా మారు మనసు పొందుంటే దేవుడు అవకాశం ఇచ్చాను. అమ్మ గమనించాలి, ఎంత కృప చూపుతున్నాడు. ఎంత కోపం వస్తే వీడికి టీసీ ఇచ్చి పంపేశాడు దేవుడు తన కుటుంబంలో నుంచి. జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి దేవుని పిల్లరా, ఇవాళ నీతిమంతులుగా ప్రభు మనల్ని తీర్చిదిద్దుకున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. మనం ధన్యులము. మనకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మరి ఇక్కడ ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. 34వ కీర్తన, 37వ కీర్తన, నీతిమంతులకు భక్తిహీనులకు, నీతిమంతులకు భక్తిహీనులకు ఇదే చెప్తాడు. ఏ నీతిమంతుడికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. ఏమండి, ఎంత బలమైనటువంటి వ్యక్తి యేసునామమునందు విశ్వాసం ఉంచినాడు. కానీ దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఈ విశ్వాసము అంటే ఈ నపుంసకుడైన వ్యక్తిని గురించి మనం చదివాము కదా. అతడు అన్యుడు కదా. ఈ అన్యుడు నీతిమంతుడైతే ఎంత గొప్ప లాభం ఉంటుందో ఫిలిప్పు ద్వారా ఉపదేశించబడ్డాడు కాబట్టి అతడు ఏమాత్రం ఆలస్యము చేయకుండా ఏమన్నాడు? అయ్యా, నేను ఇప్పుడు ఆ నీతిమంతుని స్థానంలోనికి రావాలంటే నేనేం చేయాలి? చదవండి ఆ మాట. జవాబు అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 37వ వచనాన్ని చదవండి. ఫిలిప్ అంటున్నాడు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చును. ఏం పొందవచ్చును? బాప్తిస్మము పొందవచ్చును. అంటే బాప్తిస్మము ద్వారా ఏం పొందుతున్నాడు?
నీతిమంతుడు అనే హోదా పొందుతున్నాడు. అర్థమైందా? ఈ హోదా పొందడానికి ఏం చేయాలన్నాడు? నీవు పూర్ణ హృదయముతో ప్రభు అయిన యేసును విశ్వసించిన ఎడల 36 కూడా చదవండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమిటి? ఇమ్మీడియట్గా నేను ఆలస్యము చేయను, ఎందుకంటే ఈ ఉన్నతమైన హోదా కేవలము నమ్ముట ద్వారా నాకు ఈ హోదా వస్తుంది కనుక ఆ హోదా నేను పొందడానికి ఏంటి ఆటంకము? అమ్మా, ఆ హోదా యొక్క విలువ ఎరిగాడు కాబట్టి అతడు తొందరపడ్డాడు కదండి. తొందరపడ్డాడు. ఈ పరీక్షలు అయిపోయాక తీసుకుందాం అనుకుంటున్నానండి, పెళ్ళి అయిపోయాక తీసుకుందాం అనుకోండి, ఇంకా అవన్నీ కొంచెం అప్పుడు వదిలేసేసి అప్పుడు తీసుకుందాం అనుకుంటున్నానండి. ఇవన్నీ అనుకునేవాడు రేపు ఎల్లుండే నీ చేతిలో లేవు నాయనా. పోనప్పుడు దాకా ఇదే శాపము, ఇదే ఏడుపు, ఇదే కన్నీళ్లతో ఏడుద్దాం అనుకుంటున్నానండి, రేపటి నుంచి వద్దాం అనుకుంటున్నానండి. ఇది ఒక అజ్ఞాని మాటలు ఇవి. ఈ సత్యము నువ్వు గ్రహిస్తే, నీతిమంతుడు హోదా ఏమిటో నువ్వు గ్రహిస్తే, ఒక్క క్షణము నీ హృదయము ఈ దుష్టత్వంలో ఉండాలని అనుకోదు. ఇదిగో నీళ్లు, నేను బాప్తిసం పొందాలి, నువ్వు యేసుక్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం ఉంచిన ఎడల ఆటంకము లేదు, నువ్వు పొందవచ్చు. కనుక వారిద్దరూ నీళ్లలోనికి దిగిరి. వారు యేసు నామమునందు విశ్వాసం ఉంచాడు, బాప్తిస్మం పొందాడు. ఇప్పుడు అతడు నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాడు. ఈ చక్కని అవకాశము దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. ఇంకా 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 విశ్వాసములోనికి రానటువంటి బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చక్కని అవకాశం వినియోగించు. అయితే విశ్వాసము ద్వారా నీతిమంతుడైన తర్వాతే నువ్వు సాతానుకు టార్గెట్ అవుతావు. అర్థమైందా? అప్పటి నుంచి వాడు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు, ఏ విధంగా వీడిని పడగొట్టాలి. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను దేవుని పిల్లారా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం మనం మత్తయి 5 చదివాం కదా. అందులో చెబుతూ ఆ ప్రసంగంలో 6వ వచనంలో ఏమంటాడంటే, నీతి కొరకు అబ్బాయి నువ్వు నీతిమంతుడుగా కొనసాగాలంటే ఈ భూమి మీద ఆకలి దప్పులు ఉంటాయి, అంటే ఇబ్బందులు ఉంటాయి అని చెప్పారా లేదా? 10వ వచనంలో ఏమన్నారు? నీతి నిమిత్తము నీతి నిమిత్తం అంటే ఈ భూమి మీద నీతిగా నివసించాలి, జీవించాలన్న వాడికి సాతానుగాడు చాలా మంట పెడతాడు, హింసలు పెడతాడు. ఎందుకు వాడు అలా చేస్తాడంటే, ఈ ఉన్నతమైన భాగ్యమును నీవు విడిచిపెట్టి వెనక్కి వస్తావని. సాతాను చాలా యుక్తి కలిగినాడు. చాలా ఒక్క మాట నేను ఆడు యుక్తి ఏంటో మీకు ఒక మాట చెబుతాను. ఏమండి, అబ్రహామును గురించి ఏమి రాసి ఉంది? ఆయన యేసునందు దేవుని యందు విశ్వాసము ఉంచాడు గనక ఏమయ్యాడంట? నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఓకే, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఈ మాట అబ్రహాముకు 75వ సంవత్సరంలో దేవుడు చెప్పినటువంటి మాట. ఏమని అన్నాడంటే, అబ్రహామా నీ బహుమానాన్ని హెచ్చిస్తాను. ప్రభువా నువ్వెంత నన్ను హెచ్చించినా, ఎంత ఆస్తులు ఇచ్చినా, నాకు ఎంత గొప్ప బహుమానాలు ఇచ్చినా నాకు వారసుడు లేడు కదా అంటే, ఎలియాజరే కదా వారసుడు అంటే ప్రభు అన్నారు, అబ్బాయి నీ గర్భమున పుట్టేవాడే నీకు వారసుడు, ఒకసారి ఇలా బయటకు రా, ఆకాశ నక్షత్రాలను చూడు అని చెప్పి అంతలాగా నీ గర్భఫలాన్ని నేను ఆశీర్వదిస్తానని 75వ సంవత్సరంలో చెప్పాడు. అది నమ్మాడు, బాగానే ఉంది, నీతిగా కొనసాగుతున్నాడు, బాగానే ఉంది. 76, 77, 78, 80 వచ్చేసినాయి. ఏమండి, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 10 సంవత్సరాలు అయిపోయింది. 85వ సంవత్సరం వచ్చేసింది. ఏదయ్యా, దేవుడు నీకు వాగ్దానం చేశాడు, గర్భఫలం ఇస్తానంటున్నాడు. ఏది అక్కడా? దేవుడు నా గర్భాన్ని మూసేశాడు. ఇప్పుడు మీరు గమనించాలి, అబ్రహాము దేవుని యందు విశ్వాసంతో కొనసాగుతున్న సమయంలో సాతాను చుట్టూ తిరుగుతున్నాడు, ఎలా పడేయాలి ఎలా పడేయాలి ఎలా పడేయాలని. 85వ సంవత్సరంలో శారాను పట్టుకున్నాడు, తన భార్యనే పట్టుకున్నాడు. గమనించాలి, శారాని పట్టుకుని ఇప్పుడు శారా ఏమంటుందంటే, ఒకసారి ఆదికాండం 16వ అధ్యాయాన్ని చదువుదాం. నేను చెప్పిన తర్వాత చదవండి, ఎక్కడ చదవాలో అప్పుడు చెప్తాను. ఆదికాండము గ్రంథం 16వ అధ్యాయములో 2వ వచనం.
కాగా శారాయి అంటుంది, నేను పిల్లలు కనకుండా యెహోవా చేశాడు. నీకేమో మాటిచ్చాడన్నావు, నాకేమో పిల్లలు కనకుండా గర్భాన్ని మూసేశాడు అంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఏ భార్య అయినా తన భర్త ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళాడంటే సహించగలదా? సహించలేదు. కానీ ఈవిడేంటండి ఎంత వెరైటీగా, ప్లీజ్ వెళ్ళవా అని అడుగుతుంది. ఏమండి, తన భార్య అబ్రహామును బతిమాలుతుందంట. అంటే ఎంత బలమైన శోధన జరుగుతుందో మీరు ఆలోచన చేయాలి. అసలు ఈ శోధన ఎన్ని సంవత్సరాలను బట్టి స్టార్ట్ అయిందో కానీ 85వ సంవత్సరంలో, ఎందుకంటే అబ్రహాము ఈ వాగ్దానం పొందాక 10 సంవత్సరాల తర్వాత జరిగిందని అక్కడే రాసి ఉంటుంది. 3వ వచనం అంటాడు, కాబట్టి అబ్రహాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రహాము భార్య అయిన శారాయి ఈ మాటలు మొదలెట్టింది. ఏమండి, అంటే ఇప్పుడు అబ్రహాం గారి వయసు ఎంత? 85 సంవత్సరాలు. ఈ వయసులో ఈ గొడవెట్టి నువ్వు వెళ్తావా లేదా ప్లీజ్ నువ్వు వెళ్ళు అంట గొడవెట్టింది. ఇంక నీ మాట పడలేక ఇప్పుడు ఒక భయంకరమైన మాట చూడండి. అక్కడ ఏం రాస్తుందంటే, అమ్మ నేను చెప్తాను చూడండి. ఆ మాట ఏమన్నదంటే, 2వ అధ్యాయంలో 2వ వచనంలోనే చివరి మాట, సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రాము పడిపోయాడా లేదా? నీతిమంతుడా కదా? నీతిమంతుడు ఎవరి మాట విన్నాడు? ఇప్పుడు మరి నిన్నటిదాకా ఎవరి మాట విన్నాడు? నీతిమంతుడు దేవుని మాట విన్నావు గనుక నీతిమంతుడివి. సాతాను నిద్రపోవడం లేదు, ఏదో రకంగా టెంప్ట్ చేశాడు, మాట్లాడాడు, ఒత్తిడి పెట్టాడు, ఆఖరికి ఒప్పుకున్నాడు. అబ్రాము శారాయి మాట విన్నాడు. అబ్బా, బాగానే ఉందండి. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడుగా ఉన్నప్పుడేమి నాదిక్యతలా? ఇప్పుడు నీతిమంతుడు పడిపోయాడు కదా, ఇప్పుడు హాగరుతో వెళ్ళాడు కదా, హాగరు బిడ్డను కన్నదండి. హాగరు బిడ్డను కనేటప్పటికి 86వ సంవత్సరం, ఈయనకి 85వ సంవత్సరంలో ఆమె తన హాగరును అప్పగించింది. 86వ సంవత్సరంలోనే, అంటే సంవత్సరం పీరియడ్లోనే బిడ్డ పుట్టేశాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం నీతిమంతుడా? పడిపోయిన నీతిమంతుడా? పడిపోయిన నీతిమంతుడు కుటుంబం ఎలాగుంటుందంటే, నిన్నటిదాకా నీతిమంతుడి కుటుంబంలో ఆశీర్వాదం ఉంది, నీతిమంతుడి కుటుంబంలో నిత్యానందం ఉంది. ఇప్పుడు పడిపోయిన అబ్రహాం కుటుంబంలో ఏముందో ఒకసారి ఆలోచన చేయండి. నిన్నటిదాకా హ్యాపీగా ఉన్న కుటుంబంలో వండుకున్న తింటానికి కూడా లేని పరిస్థితి, గిన్నెలు గిట్టరేసుకుంటున్న పరిస్థితి. దాని దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అదిగో మరి పెట్టుబుట్టాక నన్ను నీచం చేసేసింది, ఇలా చేసింది, నువ్వు ఎంతసేపు దానితోటే మాట్లాడు. ఈ గొడవ గొట్రు ఇదంతా వచ్చేటికి ఒకళ్ళు గిన్నెలు ఆవిడ జుట్టు పట్టుకుంటే నిద్ర ఉంటుందా? అబ్రహాం నీతిమంతుడే కానీ ఇప్పుడు ఎవరో చెప్పండి, పడిపోయిన నీతిమంతుడు. దేవుని పిల్లరా, మన కుటుంబాలు కూడా ఎలా ఉంటున్నాయో ఒకసారి ఆలోచి. శత్రువు నిద్రపోవడం లేదు, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచావు కాదనడం లేదు, కానీ పడగొట్టేవాడు చాలా బలంగా పనిచేస్తున్నాడు. నీ ట్రైనింగ్ సరిగ్గా లేకపోతే, దేవుని మాటకు లోబడి నీవు అడుగులు వేయకపోతే పడిపోయే ప్రమాదం ఉంది. అబ్రహాం పడిపోయిన కాడి నుంచి అబ్రహాం కుటుంబంలో సంతోషం లేదు. 13 సంవత్సరాలండి ఈ యాతన, 13 ఏళ్ళండి. అయ్య బాబు, ఏంటి ఇలాంటి బాధ వచ్చింది నాకు అని అబ్రహామే ఏడుతున్నాడు, ఆ శారా ఏడుతుంది, హాగరు ఏడుతుంది. రోజు ఈ కుటుంబంలో గొడవ. అబ్రామా అర్థమైందా అని అబ్రాంకు చూడండి, 86లో బిడ్డ పుట్టాడు కదా, 86 నుంచి 99వ సంవత్సరం దాకా 13 ఏళ్ళు కదా. ఈ 13 ఏళ్ల వయసు వచ్చాడు కదా వీడు, అప్పటిదాకా ఈడు ఏడుపు కదా. ఇక తట్టుకోలేని టైంలో ప్రభు దిగి వచ్చాడు అబ్రహాం దగ్గరికి. 99వ సంవత్సరం అబ్రహాము దగ్గరికి దేవుడే వచ్చి అన్నాడు, అబ్రహామా నేను ఎవరిని అనుకుంటున్నావు? సర్వశక్తి గల దేవుడను. నువ్వు నన్ను శంకించి ఆవిడ మాట విన్నావు. దేవుడి వాళ్ళకు కూడా మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను నీతిమంతునిగా తీర్చిన వాడను నేను,
నీ నీతిని కొనసాగించడానికి ఇమ్మానుయేలు దేవునిగా తోడై ఉన్నవాడిని నేను సర్వశక్తి గల దేవుడను. ఎక్కడ వెనకడుగు వేయొద్దు, ఎక్కడ ట్రైనింగ్లో నువ్వు బలహీనపడొద్దు. నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను నడిపించుకుంటాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, నీతిమంతుడంటే శ్రమ వస్తుంది. కానీ నీ నీతిని కొనసాగిస్తూ ఉంటే, నీ యథార్థత కొనసాగిస్తూ ఉంటే నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు. నువ్వు పరలోకంలో ఉన్నత స్థానములో నేను నిలబెట్టు వరకు నిన్ను విడువను, ఎడబాయను. ఇది దేవుని యొక్క వాగ్దానం. ఒకవేళ నువ్వు నీ తొట్టుపాటు వల్ల ఏదైనా పరిస్థితుల ద్వారా అపవాది నిన్ను శోధిస్తే, ఈవెన్ నీ కుటుంబంలో వ్యక్తుల ద్వారా శోధించిన, నువ్వు నిలబడి ఈ మాట చెప్పు, సర్వశక్తి గల దేవుడు నాకు తోడై ఉన్నాడు. పడిపోవద్దు. నీతిమంతుడు చాలా బలమైనడు, ఎందుకంటే అతడు పరలోక పౌరుడు. అతడు పరిపూర్ణుడవుతూ ఉంటే మరింత బలమైనవాడు, పరిపూర్ణుడవుతుంటే మరింత బలమైనవాడు. పరిపూర్ణుడయ్యే కొద్ది ప్రభువుకు దగ్గర అవుతున్నాడు, ప్రభువుకు దగ్గర అయ్యే కొద్ది శక్తి పొందుతున్నాడు. సామాన్యమైన విషయం కాదు. కాబట్టి దేవుని పిల్లలారా, ఇవాళ చేరి వచ్చిన మనతో దేవుడు మాట్లాడిన మాట, నీతిమంతుడుగా ఉండుటే అంత ధన్యతో, నీతిమంతుడుగా నీవు కొనసాగుతూ బలవంతుడుగా మార్చబడుట మరి గొప్ప ధన్యత. ఆ ధన్యతలో నీవు కొనసాగుతూ పరలోకంలో ఉన్నతమైన స్థానంలో ఉండుటకు పరిశుద్ధాత్మదేవుడు చేరి వచ్చిన మనలందరినీ బలపరిచి దర్శించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వారి వలన మీ తలంపులకును మీ హృదయమునకు తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము ప్రభు మీ జీవితంలో చేసిన మేళ్ల నిమిత్తము కృతజ్ఞతాపూర్వకముగా కానుకలు సమర్పించడానికి సిద్ధపడిన వారు దయతో ముందుకు రావాల్సింది కోరుచున్నాను. సంఘం అందరము వారి కొరకు ప్రార్థన చేద్దాం.